వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మొలలు, పైల్స్, హెమరాయిడ్స్ పేరు ఏదైనా తరచూ వినిపించే సమస్యల్లో ఇదొకటి. వంశ పారంపర్యంగా ఏర్పడే వ్యాధులలో అర్షమొలలు ఒకటి. అంతేకాక అనారోగ్య ఆహార అలవాట్లు, మారుతున్న జీవనశైలి వంటి కారణాల వల్ల మల విసర్జన ద్వారం లోపల పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వ్యాధులు ఏర్పడతాయి. వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు అంబికా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 040233107116. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి? అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు దీనికి? మలద్వారం లోపల ఏర్పడే ప్రాబ్లమ్స్ని ముఖ్యంగా మనకు సహజంగా నోటీస్ చేసే ప్రాబ్లమ్స్ హెమోరాయిడ్స్ లేదా వాడుక భాషలో అర్షమొలలు అని చెప్తారు. సో యానోరెక్టల్ ఇష్యూస్లో మనకి మల విసర్జన జరిగే సమయంలో కవటాలు అనేవి ఏర్పడి ఉంటాయి. సో ఈ కవటాలు ఏం చేస్తాయంటే సహజ ప్రక్రియలో మల విసర్జన జరిగే సమయంలో ఒక కుషన్ మాదిరి హెల్ప్ చేస్తూ మలాన్ని బయటికి పంపించే ప్రక్రియలో సహాయం చేస్తుంటాయి. కాకపోతే ఎప్పుడైతే అది మనకి ఆ కవటాల్లో వాపు, అల్సర్స్ మొదలవుతాయో ఆ స్టేజ్లో మనకి రెక్టల్ పెయిన్ అంటే మలద్వారం లోపల ఇంటర్నల్ పైల్స్ అనేవి డెవలప్ అవుతూ రెక్టల్ పెయిన్ అంటే మల విసర్జన జరిగిన తర్వాత నొప్పి, తీవ్రమైన నొప్పి ఉండడం, లేదా స్టేజ్ క్రాస్ అయ్యే కొద్దీ బ్లీడింగ్ అవ్వడం, లేదా ఆ కవటాలు బయటికి వచ్చేయడం, రెక్టల్ మాస్ అనేది ప్రొలాప్స్ అవుతూ ఉంటుంది. సో ఈ కేసెస్ ఎక్కువ చూడడానికి రీజన్స్ ఏంటంటే రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం, న్యూట్రిటివ్ వాల్యూస్ తక్కువగా ఉండడం, అంటే జనరల్గా చెప్పాలంటే ఫైబర్, పీచు పదార్థాలు తక్కువగా ఉండడం, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం. నెక్స్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్లో తీసుకున్నట్టయితే లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయడం, ఇలా మోర్ దెన్ హవర్స్ టుగెదర్ కూర్చోవడం వల్ల రెక్టల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో రెక్టల్ ఏరియా అంటే మలద్వారం పైన ప్రెషర్ పెరగడం వల్ల ఇంటర్నల్గా పాజిటివ్ ఫ్యాక్టర్ కింద అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, శరీరానికి ఎట్లాంటి వ్యాయామం లేకపోవడం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం, లేట్ నైట్స్ పడుకోవడం, లేదా నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళలో, ఇంకా కొన్ని కండిషన్స్లో ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఈ లక్షణాలు ఎక్కువగా నోటీస్ చేస్తుంటామని చెప్పొచ్చు. అండ్ కొంతమంది పీడియాట్రిక్ కేసెస్లో కూడా మనకు చిన్నపిల్లల్లో కూడా మలబద్ధకం సమస్య నోటీస్ చేస్తుంటాం. ఆ కేసెస్లో రూల్ అవుట్ చేసుకున్నట్టయితే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే పిల్లల్లో, అండ్ బాటిల్ ఫీడ్ బేబీస్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా రెడీమేడ్ ఫుడ్స్ అండ్ లేదా జంక్ ఫుడ్స్లో మనకి మైదా కానీ బేకరీ ఐటమ్ కానీ ఎక్కువ కన్సంప్షన్ చేసే పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ ఇష్యూ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతుంటే ఈ రెక్టల్ ఏరియాలో మలద్వారం లోపల ఉన్న కవటాలు అనేవి వాపుకు గురవుతుంటాయి. ఎక్కువగా మక్కుపట్టి మల విసర్జన చేసే వాళ్ళలో కూడా ఈ పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్లో మనకు స్టేజెస్ కింద డివైడ్ అవుతుంటాయి. అండ్ మలద్వారం లోపల ఏర్పడే ప్రాబ్లమ్ని మనం హెమోరాయిడ్స్ లేదా అర్షమొలలు అని చెప్తాము. అండ్ మలద్వారం బయట వచ్చే చీలిక, పగుళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఫిషరీ ప్రాబ్లం అని చెప్తారు. నెక్స్ట్ మలద్వారం బయట ఏదో ఒక వైపున ఒక పింపుల్ మాదిరి, యాప్సెస్ మాదిరి ఫామ్ అయిన ప్రాబ్లమ్ని ఫిస్టులా లేదా పెరి యానల్ యాప్సెస్ అని చెప్తారు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నరేష్, కర్నూలు నుంచి. హలో నరేష్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో నరేష్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, నేను ఫిస్టులా అయినా మేడం, సర్జరీ చేయించుకున్నాను. ఓకే. సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ సైడ్కి ఒక గుళ్ళ మాదిరి వచ్చింది మేడం. ఓకే. 2 గుళ్ళల మాదిరి వచ్చి అవి మానడం లేదు మేడం. ఓకే. ఎంతకాలం అయిందండి మీకు ప్రాబ్లం మొదలై? ఒక 7 months అవుతుంది మేడం. 7 months అవుతుంది. సో సర్జరీ చేయించిన ఎన్ని నెలల తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిందండి? తొందరనే అయింది మేడం. ఒక సర్జరీ మళ్ళీ. ఓకే. ఏం చేస్తుంటారండి? మీ వయసు ఎంత? నా వయసు 24 మేడం. 24 years. ఓకే. మేడం. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయడం లేదు మేడం. ఓకే, ఫైన్. సో పెరియానల్ యాప్సిస్, ఫిస్టులా. సో ఈ ఫిస్టులా అనేది చాలా దీర్ఘకాలికమైన సమస్య. పైల్స్ ఫిషరీ కంటే ఎక్కువగా క్రానికల్గా పీడించే సమస్య అని చెప్పొచ్చు.
సో ఇదేమవుతుందంటే మనకి టిష్యూ రెక్టల్ ఏరియా ఇటువైపు రైట్ కానీ లెఫ్ట్ ఏరియాలో కానీ ఈ ఒక పింపుల్ లాగా యాబ్సెస్ మాదిరి ఫామ్ అవుతూ ఇంటర్నల్గా దీని అబ్నార్మల్ ట్రాక్ అనేది ఓపెన్ చేసుకుంటుంది. సో ఈ ట్రాక్ అనేది కొన్ని సెంటీమీటర్స్ లోతున ఉంటుంది, మేబీ 3 or 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ లోతున ఉంటూ మా గాయం అనేది హీల్ అవ్వకుండా, యాబ్సెస్ అనేది హీల్ అవ్వకుండా ఎవ్రీ 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి చీము నెత్తురు లాంటి డిశ్చార్జెస్ ఫామ్ అవుతూ కొంచెం రెక్టల్ ఏరియా చుట్టూ నొప్పి ఉండడం అండ్ జ్వరం కూడా, ఫీవర్ విత్ చిల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే యాబ్సెస్ ఫామ్ అవుతుంది కాబట్టి. అండ్ అస్తమానం డిశ్చార్జెస్ వస్తూ ఆ రక్తం చీము లాంటి డిశ్చార్జెస్ వస్తుంటాయి. సో ఇది కంప్లీట్గా హీల్ అవ్వాలి. దీనికి సర్జరీ ఒకటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఫిస్టులా అనేది వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టి వచ్చే ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా కనుక కొంతకాలం వరకు కోర్స్ రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుంది. మనకు హోమికేర్ ఇంటర్నేషనల్లో ద బెస్ట్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమంతో ట్రీట్ చేస్తామండి. మీకున్న ఈ టెండెన్సీ కొంతమందికి వస్తుంది, వెళ్ళిపోతుంది, సర్జరీ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళ బాడీలో వచ్చే తత్వం ఉంటుంది, కానీ మీకు వితిన్ 7 to 8 monthsలో ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. సో అంటే డిజీజ్ పిక్చర్ని బట్టి, ఆ ప్యాథలాజికల్ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అండ్ పొటెన్సీస్ మారుస్తూ మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రెక్టల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. ఆ డిశ్చార్జెస్ ఎప్పుడూ విడుదల అవుతూ ఉండడం వల్ల కొంచెం అన్ఈజీనెస్ ఉండడం, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి దారితీయడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. పాస్ట్ మీరు ఏమైనా ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ లాంటి రిపోర్ట్స్ ఏమైనా చేయించినట్టయితే మీ రిపోర్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డ్యూరేషన్ ఎంతకాలం కంటిన్యూ చేయాలో పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందండి. మెయిన్గా అంటే పైల్స్లో చూసుకుంటే కనుక అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఏ విధంగా ఉంటుందంటారు? పైల్స్ కండిషన్స్లో మనం ప్రెగ్నెంట్ ఉమెన్స్లో అంటే లైక్ ఫిజియోలాజికల్ చేంజెస్, అంటే ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాడీలో హార్మోన్స్ కానీ లేదా కొంచెం వెయిట్ గెయిన్ కానీ పుట్ ఆన్ అవుతుంటారు. హార్మోనల్ చేంజెస్ వల్ల పిండం పెరిగే దశలో 8 నుంచి 10 కిలోల బరువు అనేది పెరుగుతారు. సో ఈ పొట్ట దగ్గర పెరిగే ఈ బరువు అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూట్రిటివ్ వాల్యూస్ వాళ్ళు ఏం తీసుకున్నా కానీ అడిషనల్గా బేబీకి అందాలి అండ్ తనకు కూడా అందాల్సి ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళకి ఫస్ట్ 2 or 3 months హైపరెమిసిస్ గ్రావిడోరం ఉంటుంది, అంటే వామిటింగ్స్, నాషియా, ఏం తినాలనిపించకపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నిటి వల్ల కూడా ఒకటే రీజన్ అని చెప్పలేం. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం అండ్ లేదా వామిటింగ్స్ ఎక్కువ ఉండి బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్ని తగ్గిపోవడం, సో స్టూల్ హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన వెయిట్ రెక్టల్ ఏరియా మీద ప్రెషర్ పడుతూ యూరిన్ అర్జెన్సీ ఎక్కువ ఉంటుంది, మోషన్ కూడా హార్ట్ స్టూల్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో వచ్చిన పైల్స్ ప్రాబ్లం కానీ ఫిషరీ ప్రాబ్లం కానీ డెఫినెట్గా 30% ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ కండిషన్ నోటీస్ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల రెక్టల్ పెయిన్ అండ్ హార్ట్ స్టూల్ కనిపిస్తూ ఉంటుంది. నథింగ్ టు వరీ, ఈ స్టేజ్లో మీరు హోమియోపతి కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టేజ్లో వచ్చిన ప్రాబ్లం డెఫినెట్గా ప్రాపర్ డైట్ అండ్ రెజిమెన్ కనుక మెయింటైన్ చేసినట్టయితే లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేకుండా రెక్టిఫై అవుతుంది. ఈ కండిషన్ని నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ లాంగ్ టర్మ్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శ్రీధర్ జగ్గైపేట నుంచి. హలో శ్రీధర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. శ్రీధర్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం లేదు మేడం, మోషన్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్నల్ గా బ్లీడింగ్ వస్తుంది మేడం. ఓకే. అది వచ్చిన ఒక 1 week వరకు కూడా బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. ఓకే. అదే మేడం సమస్య. ఓకే, పెయిన్ ఎంత టైం వరకు ఉంటుందండి మల విసర్జన జరిగిన తర్వాత? కంటిన్యూషన్ గా ఉంటుంది మేడం, లైట్ పెయిన్ కంటిన్యూషన్ గా ఉంటుంది. ఓకే, హోల్ డే వరకు ఉంటుందా, ఒక హాఫ్ ఏ డే వరకు ఉంటుందా? ఒక హాఫ్ డే వరకు ఉంటుంది మేడం. ఓకే. స్టూల్ హార్డ్ గా ఉందా అండి, నార్మల్ స్టూల్ వస్తుందా? నార్మల్ గానే ఉంది. నార్మల్. ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నారా? ఏం లేదు మేడం. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది ఈ ప్రాబ్లం మీకు? ఇట్లా ఒక 6 months తర్వాత వస్తుంది మేడం. ఇప్పుడు పర్ డే వస్తే మళ్ళీ తర్వాత 6 months తర్వాత వస్తుంది. ఓకే, ఫైన్ అండి. కొంచెం ఇంటర్నల్ పైల్స్ విత్ ఫిషరీ ప్రాబ్లం అండి మీ సమస్య. బ్లీడింగ్ కూడా అవుతుంది కాబట్టి, సో ఇంటర్నల్గా కవటాలు కొద్దిగా వాపయ్యాయి అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం యానల్ ఏరియా, రెక్టల్ ఏరియా దగ్గర కొంచెం ఫైన్ పేపర్ టేర్ లాంటి క్రాక్ ఉంటుంది. సో దీన్ని ఫిషరీ ప్రాబ్లం అంటారు. సో మళ్ళీ విసర్జన జరిగే సమయంలో యానల్ ఏరియా అనేది కొంచెం డైలేట్ అవుతుంది కాబట్టి ఈ చీలిక అనేది ఇంకా కొంచెం రప్చర్ అయిపోయి పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అలా సివియర్ పెయిన్
మీకు మల విసర్జన జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కావచ్చు, 3 to 4 అవర్స్ కావచ్చు, లేదా ఒక మైల్డ్ ఏకింగ్ బర్నింగ్ సెన్సేషన్ లేదా ఏదో సూదులతో గుచ్చుకున్నట్టుగా సెన్సేషన్ ఉండడం అనేది ఫిషరీ ప్రాబ్లంలో నోటీస్ చేస్తుంటాం. మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ థెరపీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా ఆకుకూరలు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇంటేక్, ఆయిల్, సాల్ట్, స్పైసెస్ అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్, నాన్ వెజ్, ఆయిల్ అండ్ సాల్ట్ కొంచెం లిమిటెడ్గా తీసుకుంటూ వాటర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కొంచెం వాకింగ్ అది కూడా కంటిన్యూ చేయండి. చాలా త్వరగా మీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుధా రాజమండ్రి నుంచి. హలో సుధా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, నాకు ఇషియోరెక్టల్ యాబ్సెస్ ఉందండి. అది ఒక 4 times అలా రావడం అలా జరిగింది. ఓకే, కొలనోస్కోపీ, ఎంఆర్ఐ అన్ని చేయించాను ఫిస్టులా ఉందేమో అని. కానీ ఫిస్టులా అయితే లేదు అని చెప్పారు. అండ్ క్రాన్స్ డిసీజ్ కూడా లేదు అని వాల్యుయేట్ చేశారు. ఎందుకు వస్తుందో రీజన్ తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. డైట్ మొత్తం కంట్రోల్ చేసినా కూడా ఆఫ్టర్ పీరియడ్స్ రావడం అలా జరుగుతుంది. ఓకే, మీకు ఎగ్జాక్ట్గా యాబ్సెస్ ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా? నాకు ఆనస్ రెక్టల్ రీజియన్ పక్కన అన్నమాట. ఓకే, ఫైన్. సో ఇట్ హ్యాస్ బిన్ కంక్లూడెడ్ దట్ ఫిషులా ప్రాబ్లం లేదు, యాబ్సెస్ టెండెన్సీ ఉంది. సో రిపిటేషన్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. మీరు ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తుంటారా? అదొకటి మీరు కొంచెం మేనేజ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్లో. అండ్ ఒకసారి మీరు నియర్ బై బ్రాంచ్ కనుక విజిట్ అయినట్టయితే క్రాన్స్ డిజీజ్లో కూడా మీకు రెక్టల్ ఏరియా నుంచి ఈ పస్ డిశ్చార్జెస్ వస్తుంటుంది, కానీ మీకు రెక్టల్ ఏరియా పక్కన ఏర్పడిన యాబ్సెస్ ఇది. సో నీడ్ నాట్ టు వరీ, ఇట్ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్. అండ్ బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి చూడాల్సి ఉంటుంది. యాబ్సెస్ టెండెన్సీకి హోమియోపతిలో ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయమ్మా. మీ ఏజ్ ఫ్యాక్టర్ అండ్ మీకున్న అసోసియేటెడ్ హెల్త్ కండిషన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మళ్ళీ రిపిటేషన్ అవ్వకుండా, అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అండ్ ట్రీట్మెంట్ తగ్గిస్తున్నప్పుడు కూడా మనకేంటంటే డోసెస్ తగ్గిస్తున్నప్పుడు కూడా మనకు రిపిటేషన్ ఆఫ్ టెండెన్సీ అనేది లేనప్పుడే మీకు ప్రాబ్లం కంప్లీట్గా హీల్ అయినట్టు. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి అమ్మా. ద బెస్ట్ కాన్స్టిట్యూషనల్ కాంబినేషన్ డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భాషా కర్నూలు నుంచి. హలో భాషా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో భాషా గారు. మేడం, మా ఫాదర్ కు నియర్లీ 65 above years ఉంటాయి ఏజ్. ఓకే, L3 L4 ప్రాబ్లమ్స్ మేడం. L3 L4 ప్రాబ్లం ఏమవుతుందండి? ప్రాబ్లం కొద్దిగా వంగి నడుస్తూ ఉంటాడు, పనుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఓకే, బ్యాక్ పెయిన్, కాళ్ళు తిమ్మిది అంటే తక్కువ ఉంటది, కాళ్ళు లాగుతూ ఉంటాయి అంటారు మేడం. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా అండి? బీపీ, డయాబెటీస్ ఏం లేదు మేడం. ఏం లేదు. బీపీ అప్పుడప్పుడు కొద్దిగా లైట్ గా బీపీ ఉంటుంది. ఓకే, డయాబెటీస్ ఏం లేదు మేడం. ఓకే, ఫైన్. సో ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి సహజంగా మనకు వెన్ను ఎముకలు కంప్లీట్గా తీసుకున్నట్టయితే లోవర్ బ్యాక్కి సంబంధించిన L1 to L5 వర్టిబ్రేస్ అంటే ఈ కింద నడుం కింద ప్రాంతంలో. సో L3 L4 కాకుండా మీ ఫాదర్కి L4 L5 అండ్ S1 ఏరియాలో కూడా డిస్క్ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ కానీ డిస్క్ హర్నియేటెడ్ కండిషన్ కానీ ఏర్పడి ఉండాలి. అందుకనే వాకింగ్లో కూడా కొంచెం స్టూపింగ్ వచ్చిందండి. జనరల్గా L3 L4 ఏరియాలో కనుక మీకు మైనర్ డిస్క్ బల్జెస్ ఉంటే ఇంత సివియర్గా ప్రాబ్లం ఉండదు. సో డిస్క్ అనేది మనకు ఒక షాక్ అబ్జార్బర్ లాగా హెల్ప్ చేస్తూ మనం వంగినా లేసినా కింద కూర్చొని లేసినా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్లో చాలా సపోర్టివ్గా హెల్ప్ చేస్తుంది, ఒక షాక్ అబ్జార్బర్ లాగా. కానీ అది ఎప్పుడైతే కంప్లీట్గా హర్నియేషన్ అయిపోయి పక్కనున్న వెన్ను నరాల మీద ప్రెషర్ ఇవ్వడం జరుగుతుందో, వెన్ను నరాలు కంప్లీట్గా ఇక్కడ లోవర్ బ్యాక్కి సంబంధించి సయాటికా అనే నర్వ్స్ వస్తాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఈ సయాటిక్ అనే నర్వ్ దగ్గర మనకు ప్రెషర్ ఇచ్చినప్పుడు నొప్పి అనేది నడుం కింద ప్రాంతం నుంచి పిరుదుల్లోంచి కాలి బొట్టన వేలి వరకు ఉండడం, తిమ్మిరి, స్పర్శ కొంచెం తగ్గినట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా మనం ఈ కండిషన్లో నోటీస్ చేస్తుంటాం. ఒకసారి రీసెంట్ ఎంఆర్ఐతో కనుక మీరు నియర్ బై బ్రాంచ్ కర్నూలులో మన బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి మీరు విజిట్ అవ్వండి. మీ రిపోర్ట్స్ని బట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, సత్యనారాయణ ప్రకాశం నుంచి. హలో సత్యనారాయణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, సత్యనారాయణ గారు.
మేడం నాకు 10 years బ్యాక్ ఫిస్టులా వచ్చింది మేడం. ఓకే అయితే నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాను. ఓకే ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వచ్చింది. ఓకే మళ్ళీ ఆపరేషన్ చేయించాను మేడం, 2 మళ్ళా గుంటూరులోనే. 2 సార్లు చేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళా వచ్చింది మేడం. ఓకే అయితే నేను ఇక ఈ ఆపరేషన్ వల్ల ఇది అయ్యే పని కాదులే అనుకొని నేను గుంటూరు హోమ్ కేర్ ఇంటర్నేషనల్ లో ఒక 6 months మెడిసిన్ వాడాను మేడం. ఓకే అయినా కూడా అక్కడ కూడా 6 months వాడినా కూడా చేసి ఏమి ఒక 10% కూడా తగ్గలేదు మేడం. ఓకే దాని తర్వాత ఈ గుంటూరు హోమ్ కేర్ ఉంది మేడం యువతల, గుంటూరులోనే మీ హాస్పిటల్ కొద్దిగా ముందు, అక్కడ ఒక 6 months వాడాను మేడం. ఓకే అయినా కూడా తగ్గలేదు మేడం, అట్లే ఉంది. దాని తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ లోకల్లో ఈ క్షార సూత్ర అని ఏదో చేశారు మేడం, అది ఓకే అయినా కూడా దాన్ని తగ్గలేదు, అట్లనే ఉంది మేడం. బాగా పెయిన్ బాగా ఉంటుంది. ఓకే సో సత్యనారాయణ గారు, మీ ఏజ్ ఎంత? మీకు డయాబెటీస్ ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం. ఓకే వయసు ఎంత అండి మీది? నాది 60 మేడం. 60 years. ఓకే సో ఇక్కడ ఫిస్చులా ప్రాబ్లమ్స్లో డెఫినెట్గా మీకు తగ్గలేదు అంటే ఎన్ని టైమ్ సర్జరీ చేశారు, హోమియోపతి కూడా ఒక 6 months ఒక దగ్గర, 6 months ఇంకొక దగ్గర కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఈఎస్ఆర్ లెవెల్స్ అండ్ టీబీ ఏమన్నా ఉందా రూల్ అవుట్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఇంటర్నల్గా డీప్ ప్యాథాలజీ ఉన్నప్పుడు క్రానికల్గా అఫెక్టెడ్గా ఉన్న సమస్యలు, ఇది దీర్ఘకాలికంగా పీడించే సమస్య. ఇది హోమియోపతిలో ఎక్కడ మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకున్నా అట్లీస్ట్ సిమ్టమాటిక్ రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ మీకు ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా రాలేదు, ఎట్లాంటి ఉపశమనం లేదంటున్నారు. కాబట్టి ఒకసారి యూ హ్యావ్ టు క్రాస్ చెక్ టీబీ ఏమైనా ఉందా అండ్ ఈఎస్ఆర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ టెస్ట్ చేయించండి. దాన్ని బట్టి ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో కనుక మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా కంప్లీట్ రిలీఫ్ కూడా వస్తుంది. అట్లీస్ట్ మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ స్టార్ట్ అవుతూ కంప్లీట్ రిలీఫ్లోకి వెళ్ళొచ్చండి. ఒకసారి ఈ రిపోర్ట్స్ చేయించుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా పేషెంట్కి పైల్స్ ఉంటే కనుక ఎస్ ఆ పెయిన్ భరించలేక ఇన్ కేస్ సర్జరీ చేయించుకుంటే అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. యానోరెక్టల్ ఇష్యూస్లో పైల్స్ కావచ్చు, ఫిజరీ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, సర్జరీ ఈజ్ నాట్ అన్ ఎండ్ సొల్యూషన్, శాశ్వత పరిష్కార మార్గం కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ థెరపీ వెరీ ఇంపార్టెంట్. అంటే 50% పేషెంట్ సపోర్ట్ అనేది ఉండాలి. ఐదర్ వాటర్ ఇంటేక్లో కానీ, ఫుడ్లో కానీ, స్లీప్ హ్యాబిట్స్లో కానీ డెఫినెట్గా 50% సపోర్ట్ ఉండాలి. అండ్ టెండెన్సీ ఏదైతే ఉంటుందో, వాళ్ళ బాడీలో వచ్చే తత్వం ఏదైతే ఉంటుందో దానికి ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకు పైల్స్లో ఏమవుతుందంటే ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో బయటికి ఎలాంటి బొడిపల్ లాంటివి ఏమీ లేకుండా ఓన్లీ బ్లీడింగ్ అనిపిస్తుంది, లేదా కొంచెం రెక్టల్ ఏరియా దగ్గర పెయిన్ కనిపించవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఈ స్టేజ్లో కనిపిస్తుంది. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు, ఏదో తిన్నప్పుడు వేడి చేస్తుందిలే అని అపోహపడుతుంటారు. అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ, పికిల్స్ తిన్నప్పుడు కానీ వేడి చేస్తుంది అనుకుంటారు. కానీ ఆ ఫస్ట్ స్టేజ్ అనేది క్రాస్ చేసేస్తారు. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, మళ్ళీ విసర్జన జరిగే సమయంలో లేదా జరిగిన తర్వాత రెక్టల్ ప్రొలాప్స్ అనేది చిన్న ఫైన్ మాస్ లాంటి స్ట్రక్చర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. బయటికి వచ్చేసి బ్లీడింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందులో వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే దీంతోపాటు ఫిజరీ కంప్లైంట్ మొదలవుతుంది. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, ఈ రెక్టల్ మాస్ అనేది బయటే హ్యాంగ్ అయిపోయి వేలితో నొక్కితే కానీ లోపలికి వెళ్ళదు. ఫోర్త్ స్టేజ్లో బయటే ఉండిపోతాయి ఆ రెక్టల్ ఏరియా స్కిన్ ట్యాగ్స్ అనేవి. ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి 1, 2, 3, 4 మల్టిపుల్లో కూడా లైక్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా హ్యాంగ్ అయిపోతుంటాయి. సో ఈ స్టేజెస్లో పేషెంట్ కండిషన్ని బట్టి అది బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ, బ్లీడింగ్ కనుక ఎక్కువ అవుతుంటే ఏమవుతుంది, బ్లడ్ లాస్ అయ్యే కొద్దీ వీళ్ళకి అనీమియాలోకి వెళ్ళే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టేజెస్ని మనం ఎప్పటికప్పుడు నోటీస్ చేసుకుంటూ ఫిజిషియన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటూ ప్రాపర్ డైటరీ మేనేజ్మెంట్ అండ్ వాటర్ ఇంటేక్ కనుక కంటిన్యూ చేసి ఇనీషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్టేజెస్ క్రాస్ అవ్వకుండా వీ కెన్ రెక్టిఫై. సో ఎక్స్టర్నల్గా ఏర్పడిన ఈ రెక్టల్ మాస్ కనుక రెక్టిఫై చేసుకుంటూ
సర్జరీ ద్వారా రిపేర్ చేసినా మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతాయంటే వాళ్ళ బాడీ టెండెన్సీ, అది రిపీట్ అయ్యే టెండెన్సీ వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాలేదు. ప్రతి పర్సన్ ఫీల్ అవుతారు మేము నాన్ వెజ్ తినకూడదా, పికల్స్ తినకూడదా, హెవీ స్పైసెస్ తినకూడదా. డెఫినెట్గా లిమిటెడ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా ఎక్స్ట్రీమ్లో ఏది కన్జంప్షన్లోకి తీసుకున్నా కానీ డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. అండ్ లేట్ నైట్స్ ఎప్పుడు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి. ప్రోటీన్స్ మనం ఎప్పుడైతే డైట్లో లేట్ నైట్స్లో యాడ్ చేస్తామో బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ అక్కడ ఏమవుతుంది, హార్డ్ అన్ఫినిష్డ్ స్టూల్ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న పేషెంట్ మళ్ళీ పెయిన్ ఎక్కువై బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుడ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి ప్రాపర్ డిజీజ్ నాలెడ్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు మెడికేషన్ కనుక కొంతకాలం వరకు కంటిన్యూ చేసుకుంటే సర్జరీ అవసరం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ నుంచి వాళ్ళు బయటపడిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సురేంద్ర విజయవాడ నుంచి. హలో సురేంద్ర గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సురేంద్ర గారు మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది మేడం. ఓకే. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల నేను తినే ఆహారం అసలు కడుపులోకి వెళ్ళేది, నీళ్ళు తాగిన చల్లగా ఉంటాం, అసలు పైకి ఒక్కోసారి ఎగజిమ్మి పైకి అసలు గుండె వేగం కొట్టుకోవటం అలా ఉంటుంది మేడం. బాగా ఇది ఎంతకాలం నుంచి ఉందండి? ఇది కరెక్ట్ గా ఒక 6 నెలల నుంచి ఉంది మేడం. ఓన్లీ 6 months నుంచి ఎక్కువైందా, అంతకుముందు ప్రాబ్లం ఉండేదా? అంతకుముందు ఇంకా ఎక్కువ ప్రాబ్లం, కొంచెం తగ్గింది మేడం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు లైట్ గా తగ్గింది. ఏదన్నా పడన ఆహారం తింటే మటుకు నాకు నైట్ పూట నిద్ర లేచి 3 గంటలకు లేచి 1-2 గంటలు మెలుగుతుంటే కానీ నాకు తగ్గదు. అది ఛాతీలో నొప్పి ఏమన్నా పట్టేసినట్టు అవుతూ ఉంటుందా? అలాగేం లేదు కానీ మేడం, గుండె వేగం కొట్టుకుంటుంది. ఓకే. ఇది ఎక్కువ బాగా కడుపులో మటుకు ఇది లూజ్ అయినట్టు ఉంటుంది. పేగు లోపల పేగు, మనం ఆహారం తినే పేగుల్లో అది అసలు మనం ఎంత తిన్నా చల్లగా వెళ్ళిపోయినట్టు ఉంటది. తినే ఆహారం వెళ్తుంటది కడుపులోకి. మంట ఏం లేవు మేడం కడుపులో. ఓకే. ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా చూస్తే ఏం లేవు. ఏమైనట్టు మేడం నాకు కూడా అర్థం కాక. ఎండోస్కోపీ ఏమైనా చేయించారండి? ఎండోస్కోపీ ఇప్పుడు చేపిలేదు మేడం, అది వరకు చేపించాను. ఏమన్నారండి ఎండోస్కోపీలో? ఎండోస్కోపీ యాసిడ్ రిఫ్లెక్స్ మీకు పైకి ఎగజిమ్ముతుంది అని అన్నది. మీ వయసు ఎంత అండి, ఏం చేస్తుంటారు? 30 అండి నాది. 30 years. ఏం చేస్తుంటారండి? నేను బ్యాంక్ లో జాబ్ చేస్తుంటండి. ఓకే, ఫైన్ అండి. ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకుంటారా, తీసుకోరా? తింటా మేడం, టైం ఇది వరకు బాగానే తింటా. ఇది వరకు నాకు ఆకలి ఎక్కువ మేడం, ఎప్పుడు చూసినా ఆకలి మటుకు బాగుంటది. ఓకే, ఫైన్ అండి. ఆల్కహాల్ ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా? ఏమి లేవు మేడం, అలాంటి ఏం లేదు. ఓకే, ఫైన్ అండి. సో యాసిడ్ రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ లాంటి ప్రాబ్లం ఉందా, లేదంటే హయాటస్ హెర్నియా లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎండోస్కోపీ అనేది ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువగా ఆలోచించకండి. డెఫినెట్గా యాసిడ్ రిఫ్లెక్సెస్లో కానీ జిఆర్డి సిమ్టమ్స్లో, పెప్టిక్ అల్సర్ డిజీజెస్లో ఏమవుతుందంటే యాసిడ్ అనేది యాసిడిక్ సిక్రెషన్స్ అనేవి పైకి తన్నేయడం వల్ల చేదుగా, పుల్లగా, లేదా ఫుడ్ ఏం తిన్నామో అది కొద్దిగా పైకి వచ్చినట్టుగా అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, లేదా వామిటింగ్ అయిపోవడం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇబ్బంది పెడుతుంది. కానీ మీకు ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం కోల్డ్నెస్, ఆ చెస్ట్ ఈసోఫేజస్ ఏరియా ఏదైతే ఉందో, లైక్ మనం తీసుకునే ఫుడ్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మీకు కోల్డ్నెస్గా అనిపించడం, కొంచెం అసౌకర్యం అండ్ పాల్పిటేషన్స్ ఎక్కువ అంటున్నారు. సో మీరు ఎక్కువగా ప్యానిక్ అవుతున్నారు కాబట్టి గుండె దడ, ఆయాసం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. చాలామంది ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్సెస్ పేషెంట్స్లో కార్డియాక్ ఇష్యూ ఉందా, గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉందా అన్న ప్యానిక్ ఎపిసోడ్స్లో నంబర్ ఆఫ్ ఈసీజీస్ కూడా తీపిచ్చేస్తుంటారు, 2D ఈకోస్ కూడా తీపిచ్చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే తీసుకున్న ఫుడ్లో నూనె కానీ, ఉప్పు కానీ, స్పైసెస్ కానీ చాలా లిమిటెడ్గా ఉండాలి. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ, అండ్ పికిల్స్, నాన్ వెజ్ వీటిని కొద్ది రోజుల వరకు అవాయిడ్ చేసి చాలా లైట్ ఫుడ్ కన్జంప్షన్లోకి రండి. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మార్నింగ్ 30 minutes అండ్ ఈవినింగ్ వాకింగ్ కంపల్సరీ చేయండి. తప్పకుండా మీ ప్రాబ్లం రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ ఏమైనా ఉన్నా, నిద్ర తక్కువగా ఉన్నా కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ అవుతుంటాయి. సో ఇవి కూడా మీరు మేనేజ్ చేసుకోవాలి. మీ రీసెంట్ రిపోర్ట్స్తో ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కోర్స్ ఎంతకాలం యూజ్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, పైల్స్, ఫిషర్ ఫిస్టులా గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.